గడిచిన కాలం అంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఉదయకాల సమయం మందు దేవుని వాక్య భాగమును ధ్యానం చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఉదయకాల సమయం మందు ప్రభు మన కొరకు సిద్ధపాటు చేసిన ఆత్మీయమైన ఆహారము మరి మొదటి సమూయేలు గ్రంథం నుండి 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడుకొని ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీన్లకు భయపడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడా, నిత్య పూజారుడా, మీకు స్తుతురాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం మందు నాయన మీ పాదశంలోకి వస్తుండగా మీ ఆత్మతో నింపండి, దుష్టుని బంధించండి, చీకటి దురాత్మ అంధకార శక్తులు యేసునామములో లయపరచండి, బంధించండి. మీ ఆత్మ సన్నిధి ఇక్కడ ఉంచండి, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మీ దాసుని నన్ను బలపరిచి నా నోటికి బోరగా ఉండమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో ఇశ్రాయేలీలు మిస్పాలో ఉన్నారని తెలుసుకొని ఫిలిస్తీన్ల సర్దారులు మరి ఇశ్రాయేలీల మీదకి వచ్చారు, యుద్ధానికి వస్తున్నారు. మరి ఆ పరిస్థితిలో ఇశ్రాయేలీలు ఎంతో భయపడిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ రోజుకి కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. మరి ఇశ్రాయేలీలు ఇక్కడ భయపడటానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిది ఇశ్రాయేలీలతో దేవుడు లేడు. దేవుని యొక్క సహవాసము ఇశ్రాయేలీలకి లేదు. దేవుడు ఇశ్రాయేలీలతో లేడు. ఎందుకంటే మొదటి వచనంలోనే మీరు చూసినట్టయితే 2వ వచనాన్ని చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనము. మందసము కిర్యాత్యారీంలో నుండిన కాలము 20 సంవత్సరములైనను ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని అనుసరించడం మానేశారు, ఆరాధన చేయటం మానేశారు, బలులు లేవు. ఎందుకంటే మందసము ఫిలిస్తీన్ల దేశంలో ఉండిపోయింది. అంతకుముందు ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలీల యుద్ధంలో ఓడిపోయారు. మందసం యుద్ధ భూమిలో ఉండిపోయింది. ఇశ్రాయేలీలందరూ చెల్లా చెదరైపోయారు. మరి మందసాన్ని తీసుకొని ఫిలిస్తీన్లు ఆ దేశంలోకి వెళ్ళారు, వారి దేశంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి చాలా కాలంగా బలులు లేవు, ఆరాధన లేదు, దేవుని ఎదుగు నడిపించేవారు లేకుండా ఉండిపోయారు. ఇశ్రాయేలీలు దేవుని అనుసరించటానికి దుఃఖిస్తున్నారు. అంటే దేవుని అనుసరించడం ఎప్పుడైతే మనం మానేస్తామో మొట్టమొదట మనం భయపడటం ప్రారంభిస్తాం. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి ఇంతకుముందు ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరిగింది, కానీ ఎప్పుడూ లేని భయం ఇక్కడ భయపడుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని అనుసరించటం మానేశారు, దుఃఖిస్తున్నారు. ఈరోజు చాలామంది మందిరాలకు రావడానికి ఎంతో దుఃఖపడతా ఉంటారు. దేవునికి సమయం ఇవ్వరు, అన్నిటికీ సమయం ఇస్తారు కానీ దేవునికి సమయం ఇవ్వరు, దేవునికి సమయాన్ని కేటాయించరు. 2వ వచనంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలతో ఈ ప్రకారం చెప్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మను విడిపిస్తాడు. దేవుణ్ణి అనుసరించటం మానేసి మీరేం చేస్తున్నారంటే, మరి అన్య దేవతలను పూజిస్తున్నారు. వారి మధ్య అన్య దేవతల యొక్క విగ్రహాలు ఉన్నాయి, అన్య దేవతలను వెంబడించడం ప్రారంభించారు. కాబట్టి యెహోవా వారికి భయం కలుగు చేశాడు. ఒక్క విషయాన్ని ఈరోజు ఈ సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే మనము దేవుని అనుసరించడం మానేస్తామో మన జీవితంలో శ్రమలు ప్రారంభమవుతాయి, కష్టాలు ప్రారంభమవుతాయి, అనారోగ్య పరిస్థితులు, అప్పులు, ఆర్థిక బాధలు, ఇంకా ఒకటి కాదు చాంతాడంత లిస్ట్ ఉంటుంది. అందుకనే ఒక మాట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 4వ వచనము.
యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఇశ్రాయేలు ప్రజలకి ఈరోజు శ్రమ వచ్చింది. ఫిలిస్తీన్లు వారి మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఈ శ్రమకు గల కారణం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. ఎందుకంటే యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. నువ్వు దేవుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరిస్తున్నావా? నీవు దేవుని విడిచిపెట్టి మనుషుల్ని అనుసరిస్తున్నావా? దేవుని విడిచిపెట్టిన ప్రతి వానికి ఏమొస్తాయంటే శ్రమలు విస్తరిస్తాయి, శ్రమలు పాలవుతారు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు, మనమందరము కూడా శ్రమలు పాలవటానికి గల కారణం ఏంటంటే దేవుని అనుసరించడం మానేశాం, లోకాన్ని అనుసరిస్తున్నాం, పద్ధతులు అనుసరిస్తున్నాం, మనుషులు కల్పించు పద్ధతులు అనుసరిస్తున్నాం. వాళ్ళు ఇది చెబితే అది అనుసరిస్తాం, వాళ్ళు ఏదైనా మనుషులు ఏదైనా చెబితే వారి పద్ధతులను అనుసరిస్తున్నాం. కానీ దేవుని యొక్క పద్ధతులు, దేవుని అనుసరించటం మానేశాం. అందుకని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు 16వ అధ్యాయం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాను విడచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మరి సమూయేలు చెప్తున్నాడు, మీరు అష్టారోతు దేవతలను మరి వేరొక దేవతలను తీసివేయండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పండి, మీ పూర్ణ హృదయముతో దేవుని ఎందుకు రండి అంటున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు వరకు మరి అన్య దేవతలను అనుసరించారు, లోకానుసారంగా జీవించారు, లోక పద్ధతులను అనుసరించారు. కాబట్టి వారికి ఏం విస్తరించాయి? శ్రమలు విస్తరించాయి. ఇప్పుడు చెప్పండి, ఈరోజు మనకున్న ప్రతి పరిస్థితికి, ప్రతి కష్టానికి కారణం ఎవరు అంటే మనమే. మనం దేవుని విడిచిపెట్టేశాము, లోక సంబంధంగా జీవిస్తున్నాం, కాబట్టి శ్రమలు విస్తరిస్తున్నాయి. సరే, మంచిది, ముందుకు వెళ్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో సమూయేలు గారు చెప్తున్న మాట ఏంటంటే 7వ అధ్యాయం 3వ వచనంలో, ఇప్పుడైనా సరే, చూడండి 7వ అధ్యాయం 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, మొట్టమొదటిగా ఈ శ్రమలన్నిటి నుంచి, నీకున్న ఆర్థిక బాధలు, నీకున్న ప్రతి కష్టము, నీకున్న ప్రతి బాధ నుంచి నువ్వు విడిపింపబడాలంటే మొట్టమొదటిగా నేను మన అందరం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏం చేయాలట? పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకోవాలి. ఒకటి, దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. వ్యర్థమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టేసేసి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన తట్టు తిరగాలి, లోకం వైపు కాదు. మన కన్నులు లోకం వైపు చూడకూడదు, మన కన్నులు ఇంకా వేరే లోక సంబంధమైన వాటిని చూడకూడదు. మన కన్నులు దేవుని వైపు చూడాలి, దేవుని తట్టు తిరగాలి. రెండోది ఏం చేయమంటున్నాడో చూడండి, మనలో నుంచి ఏం తీసివేయాలట? అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయాలి. పద్ధతులు, కొన్ని ఆచారాలు, అలవాట్లు, లోక సంబంధమైనవన్నీ మనలోంచి తొలగించుకోవాలి. అంటే దేవునికి విరోధంగా మనం చేసే ప్రతి పనిని మనం మానుకోవాలి. ఒకటి, దేవుని తట్టు తిరగాలి. రెండోది, దేవునికి విరోధమైన ప్రతి పని మనలో ఏదుందో, ఏ క్రియలైతే మనలో ఉన్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టేసేయాలి, తీసివేయాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతామని సామెతల గ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి ఒకటి, దేవుని తట్టు తిరగాలి. రెండోది, దేవునికి విరోధంగా ఉన్న నీ జీవితాన్ని విడిచిపెట్టాలి, అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే పాపంతో దేవుని యొద్దకు వస్తే ఆయన మనతో మాట్లాడు. అపవిత్రతతో, అతిక్రమములతో మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మనతో మాట్లాడడం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిచిపెట్టేశాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు. ఈరోజు దేవుని అనుసరించడం మానేశాం కాబట్టి అపవాది మనతో యుద్ధం చేస్తున్నాడు. శ్రమలు మన మీదకి వస్తున్నాయి. ఈ శ్రమల నుండి, ఈ కష్టాల నుండి, ఈ పరిస్థితుల నుంచి మనం విడిపింపబడాలంటే మొట్టమొదటిగా దేవుని తట్టు తిరగాలి. రెండోది, పాపాన్ని విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టమైన ప్రతి క్రియను మనం విడిచిపెట్టాలి. మూడోదిగా మనం ఏం చేయాలో చూడండి. మూడోదిగా మనం గమనించినట్టయితే ఆయన్ని మనం సేవించాలి. మూడోదిగా మనం ఆయన హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి, ఆయన్ని స్తుతించాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట? అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మను విడిపిస్తాడు. మూడే మూడు మాటలు ఇక్కడ నేను మీతో
ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఒకటి, ఫిలిస్తీయులు అనే లేదా అపవాది అనే ఆ అపవాది సాతాను గారి చేతిలో నుంచి మనం విడిపింపబడి మనం నెమ్మది కలిగి జీవించాలి. మన కుటుంబం నెమ్మది కలిగి ఉండాలి. మనకు కలిగిన వారందరూ నెమ్మది కలిగి ఉండాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని తట్టు తిరగాలి. రెండోది, పాపాన్ని విడిచిపెట్టాలి. మూడోది, దేవుణ్ణే మనము సేవించే వారంగా ఉండాలి. అంటే ఇంకా దేవునికి తప్ప ఇంకా మన జీవితంలో ఏది అవకాశం ఉండటానికి వీలు లేదు. ఈ ప్రకారం మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడట, మనల్ని ఈ సమస్యల నుంచి విడిపిస్తాడు. సరే, మంచిది. ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రకారం చేస్తానన్నారు. అప్పుడు సమూయేలుతో ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యా, ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఆ దేవుడు మనల్ని విడిపించినట్టు మా కొరకు ప్రార్థన చేయమంటున్నారు. ప్రార్థన చేయమని చెప్పి కోరి ఉన్నారు. వారి హృదయాలు దేవుని తట్టు తిప్పారు. ప్రార్థన చేయి మా కొరకు అని చెప్పి సమూయేలుతో మాట్లాడినప్పుడు అప్పుడు సమూయేలు చేసిన పని ఏంటంటే అదే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 9వ వచనంలో సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 10వ వచనంలో దేవుడు ఇశ్రాయేల్ పక్షాన యుద్ధం చేసి ఫిలిస్తీన్లు తారుమారు చేస్తే ఫిలిస్తీన్లందరూ పారిపోయారు. మళ్ళీ పారిపోయిన వారు కాకుండా ఎవరైతే మిగిలిన వారు ఉన్నారో వారిని ఇశ్రాయేలీలు చంపేసినట్టుగా చూస్తున్నాం. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు గొప్ప విజయాన్ని సాధించారు. మరి ఇశ్రాయేలీలు భయపడిన పరిస్థితుల్లో నుండి దేవుడు వారు ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని తట్టు తిరిగారో వారికి గొప్ప విజయాన్ని అందించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకటి, దేవుని తట్టు తిరగాలి. రెండోది, మన పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవటం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే చూడండి, 9వ వచనము, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించాడు. పాలు విడువని ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవునికి ఏం చేశాడట, సర్వాంగ బలి. సర్వాంగ బలి అంటే అక్కడ గొర్రె పిల్లో మేకపిల్లో అక్కడ బలిగా అర్పించబడింది. కానీ ప్రభు పాద సంధిలోకి మనం వచ్చి మనం ఏం చేయాలి, మన దేహం దేంతో నిండి ఉంది, పాపంతో నిండి ఉంది. ఆ దేహం పాపంతో నిండి ఉంది కాబట్టి ఇప్పుడు దేహం అంతా ఏమవ్వాలి, దేహంలో ఉన్న పాపం అంతా కాల్చివేయబడాలి. సర్వాంగ బలి అనగా ఇంతకు ముందు ఇశ్రాయేల్ ప్రజలు వారికి ఉన్న కట్టడ ఏంటంటే, వారికి ఉన్న నియమం ఏంటంటే, మరి ఆ తీసుకొచ్చిన గొర్రెపిల్ల కానీ మేకపిల్లను కానీ ఆ చర్మాన్ని తీసేసేసి దాన్ని బలి ఇచ్చిన తర్వాత చర్మాన్ని అంతరములను కొంత వ్యర్థ పదార్థాలన్నీ తీసేసి కొవ్వును మాత్రమే యాజకుడు తీసుకుని ఏం చేసేవాడంటే అక్కడ దహన బలి మీద పెట్టి మరి దహించేవాడు. ఆ క్రొవ్వులో నుంచి వచ్చిన దాన్ని దేవునికి, ఆ క్రొవ్వును దేవునికి ఇచ్చేవారు, బలిగా ఇచ్చేవారు. కానీ ఇక్కడ ఏం చేయబడిందంటే సర్వాంగ బలి అనగా ఇంకా ఉన్నట్టుగా కాల్చివేయబడాలి. అంటే ఏ అవయము కూడా విడిచిపెట్టబడటానికి వీల్లేదు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ఒక గొర్రె పిల్లని మేకపిల్లని తీసుకొని, మరలా చెప్తున్నాను మీకు అర్థం కావటం కోసం, మరి దాన్ని అక్కడ వధించేవాడు ఉంటాడు. వధించిన తర్వాత దాని చర్మం తీసేసేవాళ్ళు, ఆ పేగులు ఆ అవయాలు కొంత వేరు చేసేవాళ్ళు. వేరు చేసి ఓన్లీ కొవ్వును మాత్రమే తీసుకొని అక్కడ బలి అర్పించేవాళ్ళు. కొవ్వును మాత్రమే తీసుకునేవాళ్ళు. మొదటి సమూయేలు గ్రంథం మరి మొదటి అధ్యాయంలో ఆ వచన భాగాలన్నీ కనపడతాయి. దేవుని చిత్తమైతే వాటిని గురించి కూడా మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనకున్న అంశాన్ని బట్టి మనం చూసినట్టయితే మనము కూడా ఈ సమస్యల్లో నుంచి, ఈ యొక్క మనకున్న పరిస్థితుల్లో నుంచి మనం విడిపింపబడి మనం నెమ్మదిగా జీవించాలి అంటే మనం చేయాల్సిన పని మొదటిది దేవుని యొద్ద తిరగాలి. రెండోది పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవటం అంటే మన అవయవాలలో ఉన్న దాగి ఉన్న మన కళ్ళ ద్వారా ఉన్న పాపం, మన నోటి ద్వారా చేసిన పాపం, మన తలంపుల ద్వారా చేసిన పాపం, మన చేతుల ద్వారా చేసిన పాపం, మన కాళ్ళ ద్వారా చేసిన పాపం, ఈ దేహం ద్వారా చేసిన పాపము ఏం చేయబడాలి, కాల్చివేయబడాలి. అంటే మనం పవిత్రులం అవ్వాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే మన పాపం ఈ దేహంతో నింపబడి ఉన్న పాపం ఎప్పుడైతే కాల్చివేయబడుతుందో మనం పరిశుద్ధులం అవుతాం.
అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అపవాది చేతిలో నుంచి విడిపిస్తాడు. ఇక్కడ సమూయేలు చేసిన పని అదే. ఇశ్రాయేలు పక్షముగా ఒక పాలు విడువని, మరి ఆ యొక్క పాలు విడువని చూడండి 9వ వచనంలో, పాలు విడువని ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాన్ని సర్వాంగ బలిగా, మరి ఇశ్రాయేలీయుల యొక్క పాపం నిమిత్తమై ఆ యొక్క గొర్రె పిల్లను అర్పించాడు. మరి మనందరి పాపం నిమిత్తము మరి ఆ దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు సర్వాంగ బలిగా అర్పించబడింది. చూడండి, ఆయన దేహంలో ఏ అవయవకైనా గాయం అవ్వలేదని చెప్పండి. శిలువ మీద ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన డొక్కలో పొడిచారు, ఆయన తల్లకి ముళ్ళ కిరీటం పెట్టారు, చెంప మీద కొట్టారు. ఆయన దేహంలో ప్రతి భాగము గాయపరచబడింది. అదే సర్వాంగ బలి అంటే. నీ పాపం నా పాపం పోవటం కోసం, మనం పరిశుద్ధులం కావటం కోసం దేవుడు తన కుమారుని సిలువలో ఏం చేశాడంటే తన కుమారుని సర్వాంగ బలిగా అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ పాపం నా పాపం మనందరి పాపాల నిమిత్తము యేసు ప్రభు సర్వాంగ బలిగా అర్పించబడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో మన పాపం నుండి మనం విడిపింపబడతాం, మన శ్రమల నుండి మనం విడిపింపబడతాం, మన ప్రతి పరిస్థితి నుంచి కూడా మనం విడిపింపబడి నెమ్మది పొందుకుంటాం. అందుకే అంటున్నాడు, పాప భారం మోసుకుని పోచున్న ఈ గొర్రెపిల్ల ఎద్దుకు మీరు రండి, పాప భారం మోసుకొని పోవచ్చున ఇదిగో ఆయన యొక్క రెక్కల నీళ్ళలోకి వస్తే మన భారాన్ని ఆయన మోస్తాడు, మనకి నెమ్మదినిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు తిరిగారో ఇప్పుడు వారికి ఏముంది? విజయం ఉంది. ఇంతకుముందు దేవుని అనుసరించటం దుఃఖించారు, భయపడిపోయారు, శ్రమల పాలయ్యారు, శ్రమలు విస్తరించినాయి. ఎప్పుడైతే దేవుని తట్టు దగ్గరకు వచ్చారో, దేవుని పాదాల ఎద్దుకు వచ్చారు, మరి దేవుడు వారికి ఏమిచ్చాడు? నెమ్మదినిచ్చాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారిని విడిపించాడు. దేవుడు వారికి ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడమే కాదు కానీ నెమ్మదిని దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కింద వచ్చిన భాగాల్లో చూసినట్టయితే ఫిలిస్తీన్లు మరి ఎప్పటికీ ఇశ్రాయేలు జోలికి రాలేదు. ఇంకా కొంతకాలం వారు ఇశ్రాయేలీయులకి భయపడిపోయి వారితో యుద్ధం చేయడం మానేశారు. దేవుడు అంతగా వారిని భయభ్రాంతులు చేశాడు ఫిలిస్తీన్లను. కాబట్టి ఉదయకాల సమయం మందు ప్రభు నీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడే మాట ఏంటంటే, నీ జీవితంలో నెమ్మది కావాలా? నీ జీవితం నెమ్మదిగా ఉండాలా? ఆనందంతో నీ జీవితం నీ కుటుంబం ఉండాలా? మొదట దేవుని ఎద్దుకురా, యేసు ప్రభు పాదాల ఎద్దుకురా. రెండోది మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ ప్రభు అయితే నీ కోసం నా కోసం సర్వాంగ బలిగా సిలువలో అర్పింపబడ్డాడో ఆ ప్రభు పాదాల ఎద్దుకొచ్చి నీ దేహంతో చేసిన ప్రతి పాపాన్ని ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టు. నీ కళ్ళతో చేసిన పాపం, నీ తలంపులు, నీ ఊహలు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ దేహంతో చేసిన ప్రతి పాపాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్ద విడిచిపెడతావో దేవుడు ఏం చేస్తాడంటే నీ పాపాన్ని కడిగి పరిశుద్ధులు చేసి నేను అపవాది చేతుల నుంచి విడిపించి నీ జీవితాన్ని నెమ్మదిపరుస్తాడు, నీకు విశ్రాంతినిస్తాడు, నీ జీవితాన్ని సంతోషంగా ఉంటుంది. ఈరోజు నెమ్మది లేదనుకుంటున్నావా? ఈరోజు ఆనందమే లేదు నా జీవితంలో అనుకుంటున్నావా? ఇదిగో నా జీవితం అంతా ఇంతే అని నువ్వు అనుకుంటున్నావా? ప్రభు పాదాలు ఎద్దుకురా. ప్రభు నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఇది వాస్తవం, ఇది ముమ్మాటికి వాస్తవం. ఇది నువ్వు నమ్మితే నీ జీవితం ఎంతో ఆనందమయం అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు దేవుని అనుసరించడానికి దుఃఖించారు, ఎంతో బాధపడిపోయారు. యెహోవాను కాక వేరొకను అనుసరించడానికి శ్రమలు విస్తరిస్తాయి. అలాగే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా శ్రమలు విస్తరించినాయి. సమూయేలు దగ్గరికి వచ్చారు, అయ్యా ఇదిగో ఫిలిస్తీన్లు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మాకు భయం వేస్తుంది, మా పక్షాన నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు ఒక గొర్రెపిల్లను తీసుకొని బలిగా అర్పించాడు. తండ్రి తన కుమారుని మన కొరకు బలిగా అర్పించాడు, నీకు నాకు నెమ్మదినివ్వటానికి, నీకు నాకు విశ్రాంతినివ్వటానికి. అందుకే యేసు ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు ప్రయాసంతో మన జీవితాన్ని గడుపుతున్నాం, ప్రయాసంతోనే మా బ్రతుకంతా గడిపేస్తున్నాం. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఏదో పైకి ఆనందంగా ఉన్నట్టు మనం నటిస్తున్నాం. ఎవరి జీవితంలో ఈరోజు నెమ్మది లేదు? ఎవరి జీవితంలో నెమ్మది ఉందని చెప్పండి. వారు ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, బీదలు అవ్వచ్చు. ఈరోజు డబ్బున్న వారికి సంతోషం లేదు, డబ్బు లేని వారికి కూడా సంతోషం లేదు.
దానికి గల కారణం ఏంటంటే దేవుడు మన జీవితంలో లేడు, దేవుడు మనతో లేడు. పాపం అనే అడ్డు కూడా ఆయనకి మనకి ఉండిపోయింది. ఈరోజు ఆ పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను నీవే దేవునికి సర్వాంగ బలిగా అర్పించుకుంటే దేవుడు నీ జీవితంలో నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఆ గొర్రెపిల్లని ఏ విధంగా మరి దహన బలిగా సర్వాంగ బలిగా అక్కడ అర్పించబడిందో, నీవు కూడా నీ దేహంలో ఉన్న పాపం అంతా కూడా ఏం చేయబడాలి? కాల్చివేయబడాలి. నీ శరీరంలో దాగి ఉన్న పాపం అంతా ఎప్పుడైతే కాల్చివేయబడుతుందో దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. తన రక్తంతో పరిశుద్ధపరిచి నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీయులు గొప్ప విజయాన్ని అందుకున్నారు ఆ రోజు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని నెమ్మదిపరుస్తాడు, నెమ్మలిపరుస్తాడు, ఆనందంతో నింపుతాడు. మరి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, యేసు ప్రభు పాదాలు ఎద్దుకొద్దాం. మొదట మనం చేయాల్సింది ఆయన పాదాలు ఎద్దుకు రావాలి. రెండోది మన పాపాన్ని ఒప్పుకోవాలి. నీ దేహంలో, మన దేహంలో, మన అవయాల్లో దాగి ఉన్న పాపం అంతటిని మనం విడిచిపెట్టి ప్రభు యొక్క క్షమాపణ వేడుకుంటే ఆయన మన పాపాన్ని క్షమిస్తాడు, మన పవిత్రులు చేస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. యోబు గ్రంథంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి వాక్య భాగాన్ని ముగిస్తాను. చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము 5వ వచనం నుంచి చూడండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, మొదట ఏం చేయాలంట? నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి, ప్రభు యొద్దకు రావాలి. రెండోది బతిమాలుకోవాలి. మూడోది నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా, ఒకటి దేవుని యొద్దకు రావాలి, రెండోది బతిమాలుకోవాలి, మూడోది పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ 3 పనులు మనం చేస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తారంట? నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. ఎప్పుడు ఆశీర్వదింపబడతామంటే, ఒకటి ప్రభు యొద్దకు రావాలి, 2 ఆయన బతుములాడుకోవాలి, 3 పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఈ 3 పనులు మనం ఎప్పుడైతే చేస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. అంతేకాదు 7వ వచనంలో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. ప్రభు యొద్దకు రానంత కాలము నీ జీవితం ఆశీర్వదింపబడదు. నువ్వు ప్రభు యొద్దకు వచ్చి నీ పాపం ఒప్పుకోనంత కాలము నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఈరోజు చాలా మంది ఏదో చెప్తున్నారు, ఇక్కడికి వస్తే ఆశీర్వాదం, అక్కడికి వెళ్తే ఆశీర్వాదం, ఏదో చేస్తే ఆశీర్వాదం అని, ఏదో చేస్తే దీవెనలు వస్తాయని. ఏమి వద్దండి, మనం ఏమి చేయని అవసరం లేదు. ప్రభు పాదాలు ఎద్దుకు రండి, యేసు ప్రభు పాదాలు పట్టుకోండి, బతుమలాడండి. అయ్యా నా పాపాన్ని క్షమించు, ఇదిగో ఇంతకాలం నిన్ను విడిచి నేను జీవించాను, నన్ను క్షమించు, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఇదిగో నన్ను నేనే సర్వాంగ బలిగా ఇదిగో నీ పాదాలు ఎద్ద పెట్టుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభు అని దేవుని ఎప్పుడైతే మనం బతిమాలుకుంటామో ఆయన ఏం చేస్తాడంట? నిశ్చయముగా ఇది దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం ఇది. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధింపజేస్తాడు, నీ నివాస స్థలమును దీవిస్తాడు. నివాస స్థలము అంటే మన గృహము. మన గృహంలో ఏముంటాయి? పిల్లలు ఉంటారు, అవునా? మనతో ఎంతో మంది ఉంటారు. మనం ఉన్న వారందరినీ ఆశీర్వదిస్తాడు. నీ వ్యవసాయం ఆశీర్వదింపబడుతుంది, నీ ఉద్యోగం ఆశీర్వదింపబడుతుంది, నీ ఆర్థిక స్థితులు, నీ ఆరోగ్యం అన్నీ ఆశీర్వదింపబడతాయి. అంతేకాదు నువ్వు మహా అభివృద్ధిలోకి వచ్చేస్తావు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉదయకాల సమయం ముందు ప్రభు పాదసంధిలోకి వద్దాం, ఆయన బతుమాలుకుందాం. అయ్యా నా పాపాన్ని క్షమించు, ఇంతకాలం నేను పాపంలో జీవించాను, నీకు విరోధంగా జీవించాను, నిన్ను అనుసరించడానికి దుఃఖించాను, మందిరానికి రావడానికి దుఃఖించాను, వాక్యం చదవటానికి దుఃఖించాను, ప్రార్థన చేయటానికి దుఃఖించాను, నేను లోకాన్ని అనుసరించాను, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన తట్టు తిరుగు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని చిత్తమైతే మరి ఒక భాగంతో నేను మీ ముందుకు వస్తాను. ఒక చిన్న గమనిక, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని చిత్తమైతే మరి స్థలం కొరకు ఆలోచన చేస్తున్నాం, మందిరాన్ని ప్రారంభించాలని చెప్పి. మరి మీ అనుదిన ప్రార్థనలో కూడా మరి యొక్క నా రిక్వెస్ట్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు ఒక మంచి స్థలాన్ని అనుగ్రహిస్తే మరి పరిచర్య ప్రారంభించడానికి మరి సిద్ధంగా ఉన్నాను.
మరి నా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, మరి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు.